రైట్ మొత్తంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితమే మరోసారి చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపారు ధర్మేంద్ర ప్రధాన్. ఎక్స్ లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. యువత ఆకాంక్షలను నేను గౌరవిస్తున్నాను అంటూ ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొచ్చారు. గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో తనను అవి తీవ్రంగా కలిచివేశాయని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తాను వ్యక్తిగత భేషజాలకు ఎన్నడూ పోలేదన్నారు. నీట్ అక్రమాలు వెలుగులోకి రాగానే సిబిఐ విచారణకు ఆదేశించామన్నారు. విజయవంతంగా మళ్లీ పరీక్షను నిర్వహించామని గుర్తు చేశారు. బాధ్యతల నుంచి తాను ఎప్పుడూ తప్పుకోలేదన్నారు. యువశక్తే ఈ దేశ అసలైన శక్తి అన్నారు. వారి భవిష్యత్తు కోసమే ರಾಜೀನಾಮಾ చేస్తున్నానని చెప్పారు. ರಾಜೀನಾಮೆ ಪತ್ರವನ್ನು ಓದಿದೆ. ತಾವು ಓದಿದಿರೋ ಇಲ್ಲೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಈಗ ಹಿಂದಿನಲ್ಲಿದೆ, ಕಷ್ಟಪಟ್ಟು ನಾನು ಓದಿದೆ. ಈಗ ಅವರ ಲ್ಯಾಂಗ್ವೇಜು, ಅವರ ಟೋನ್ ಆ್ಯಂಡ್ ಟೆನಾರ್ ಏನಿದೆ, ಅವರು ಬರೆದಿರೋ ರೀತಿ ಏನಿದೆ ಅಂದರೆ राष्ट्र की समृद्धि के लिए काम करता है और देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जिस तरह से पहली बार जब छात्र अपनी मांग को लेकर के आए और आने के बाद 1 महीना के अंदर उन्होंने केवल एग्जामिनेशन ही नहीं हुआ बल्कि लीक प्रूफ हुआ और रिजल्ट भी आया, लेकिन कुछ बाहरी ताकत के कारण जो देश में एक अलग माहौल बनाने की कोशिश की। अच्छा, प्रियंका गांधी कह रही हैं कि नौजवानों की जीत ज्यादा ही है। ना, प्रधानमंत्री नरेंद्र मोदी जी ने सदा से देश के युवा, देश के छात्रों के प्रति संवेदनशील रहे। ఢిల్లీలో విద్యార్థుల భారీ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఊహించని పరిణామం వెలువడిన వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అత్యవసరంగా ఢిల్లీకి బయలుదేరడం తీవ్ర కలకలం రేపుతోంది. కేంద్ర రాజకీయాల్లో ఏం జరుగుతోందనే ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనలు, జంతర్ మంతర్ వద్ద పోలీసుల లాఠీచార్జ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. విద్యా వ్యవస్థలోని లోపాలపై విపక్షాలు, విద్యార్థులు దేశవ్యాప్తంగా విరుచుకుపడ్డారు. కేంద్ర సర్కార్పై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగింది. ఈ నిరసన జ్వాలలు క్రమంగా అన్ని రాష్ట్రాలకు విస్తరించడం, ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం ఈ అంశంపై విరుచుకుపడటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి నాటకీయంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక ప్రధాన్ రాజీనామా పరిణామం ఆమోదం పొందిన కొద్దిసేపటికే మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని వేగం పుంజుకుంది. పండరీపూర్ విఠలేశ్వరుడికి ఆషాఢ ఏకాదశి పూజలు ముగించుకున్న వెంటనే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అత్యవసరంగా ఢిల్లీకి పయనం కావడం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి హుటాహుటిన
ఫడ్నవీస్ కు పిలుపొచ్చింది. ఆ పిలుపు రావడంతోనే ఫడ్నవీస్ సోలాపూర్ నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరారని సమాచారం. ఇక ధర్మేంద్ర ప్రధాన్ నిష్క్రమణతో ఖాళీ అయిన విద్యాశాఖ బాధ్యతలను ఫడ్నవీస్ కు అప్పగిస్తారా లేక కేంద్రంలో మరో కీలక పదవి ఇస్తారా అనే ప్రచారం జోరందుకుంది. మరోవైపు మహారాష్ట్రలోనూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. రైట్, ఇక మొత్తంగా రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, మరోవైపు చర్చలు కొనసాగుతున్నాయి. నిన్న ఏదైతే సౌరవ్తో అదేవిధంగా వాళ్ళ అంటే సీజేపీ ప్రతినిధులతో ఏదైతే చర్చలు జరుగుతున్నాయో ఆ చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు హుటాహుటిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఢిల్లీకి బయలుదేరారు. దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారబోతున్నాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఇమీడియట్గా ఆ బాధ్యతలను ఫడ్నవీస్కు అప్పగించబోతున్నారా? మరోవైపు చర్చల్లో ఎటువంటి పురోగతి కనిపించబోతుంది? వాళ్ళు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 3 డిమాండ్లకు మొత్తంగా ఆమోదం తెలిపినట్టే. ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ విధమైన మెసేజ్ ఇవ్వబోతున్నారు అనే అంశాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపీనాథ్ జాయిన్ అవుతున్నారు. గోపీనాథ్, మొత్తంగా విద్యార్థులు దేశంలో ఒక భారీ విజయాన్ని నమోదు చేశారు. యువత భారత్లో ఎంత బలంగా ఉంది, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగకపోతే, ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోకపోతే ఉద్యమిస్తాం, ఆ ఉద్యమం ఎక్కడి వరకు అంటే మేము విజయం సాధించే వరకు అన్నట్టుగా తేల్చి చెప్పారు. ఒక కేంద్ర మంత్రే విద్యార్థుల ఉద్యమానికి తలగొక్క తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడొచ్చంటారు జంజీ విజయాన్ని? వంశీ, మొత్తం మీద గత 10 రోజుల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి దేశవ్యాప్తంగా అంటే ఒక ప్రాంతం అని కాదు కానీ చాలా ప్రాంతాల్లో నీట్ పరీక్షలకు సంబంధించి లీకేజీ జరిగిన తర్వాత ఎంతో క్షోభించారు. లక్షలాది మంది భవిష్యత్తు అంటే రోడ్డున పడింది. అలాంటికి ప్రధాన కారకులైనటువంటి ఆ శాఖకు సంబంధించి మంత్రిని రాజీనామా చేయాలని మొదటి డిమాండ్ సీజేపీ పార్టీ కావచ్చు, విద్యార్థి సంఘాలు డిమాండ్ వ్యక్తం చేశాయి. అయితే ఆ విషయంలో ఎక్కడా కూడా కేంద్రం ఎక్కడా కూడా అంటే వెనక్కి తగ్గలేదు. అయితే లాస్ట్ కి ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత లాఠీ చార్జ్ దెబ్బలు తిన్నారు, లేదంటే కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు, లేదంటే ఎన్నో రకాల ఇబ్బందులకు మానసిక క్షోభకు గురయ్యారు. ఇవన్నీ దాటుకున్న తర్వాత మీరు అన్నట్టుగా ఇవాళ విజయం సాధించారు. కేంద్ర ప్రభుత్వం తలగొక తప్పలేదు. ఖచ్చితంగా అంటే కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయాల్సిన అటువంటి పరిస్థితి నెలకొంది ధర్మేంద్ర ప్రధాన్. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఇప్పటికీ ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి విజయంగా సీజేపీ పార్టీ గాని విద్యార్థులు పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే సంబరాలు చేసుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే గోపీనాథ్, ఓవైపు విద్యార్థులు విజయం సాధిస్తే అటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను హుటాహుట్టున భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఢిల్లీకి రమ్మని కబురంపింది. ఫడ్నవీస్ కూడా ఢిల్లీ బయలుదేరారు. మొత్తంగా ఫడ్నవీస్ విద్యాశాఖ బాధ్యతలు చేపట్టబోతున్నారా? ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే హుటాహుటిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఒక వేడుక అంటే ఒక కార్యక్రమంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయన్ని ఒక్కసారిగా ఢిల్లీకి రమ్మనడం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే దేశ రాజకీయాల్లో ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే ఒక మార్పు వస్తుంది అనేటటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పదవి బాధ్యతలు కోల్పోయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్కు సంబంధించి విద్యాశాఖ మంత్రిగా ఆయనకైనా అవకాశం కల్పిస్తారా అనేటటువంటి చర్చ మాత్రం పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే ఎక్కడా కూడా అంటే దేవేంద్ర ఫడ్నవీస్ సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కానీ ఎక్కడా కూడా దీనిపైన ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. అయితే అంటే బీజేపీ అగ్రనేతలతో భేటీ అయిన తర్వాత ఒక నిర్ణయం అయితే వెలువడే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తం మీద జరుగుతున్న పరిణామాలు వాటన్నిటిని కూడా పరిలోకి తీసుకున్న తర్వాతనే ఎప్పుడు లేని విధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కాబట్టి ఇది ఒక బీజేపీ ప్రభుత్వానికి కానీ బీజేపీకి కానీ ఒక అంటే చాలా రకాల ఇబ్బందులకు గురి చేసే అంశమైనా మనం చెప్పొచ్చు. అందువల్లనే దీన్ని ఎలాగైనా సరే జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికే ప్రధానంగా దేవేంద్ర ఫడ్నవీస్ కు విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇస్తారనేటువంటి ప్రచారం మాత్రం బలంగా జరుగుతుంది. అయితే ఖచ్చితంగా ఇవాళ రేపట్లో భేటీ అయిన తర్వాత మరికొన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే నీటి పరీక్షకు సంబంధించి మాత్రం ఇది ఒక విద్యార్థులకు సంబంధించి ఒక విజయంగానే మనం చెప్పొచ్చు వంశీ.
యా రైట్, థ్యాంక్ యూ గోపినాథ్. రైట్, మొత్తంగా ఈరోజు ఉదయం నుంచి కూడా శరవేగంగా పరిణామాలు మారుతున్నాయి. సో రాజీనామా తర్వాత విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. సో ఇది యువత విజయం అంటూ అన్ని రాజకీయ పక్షాలు కూడా సీజేపీకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి. రాహుల్ గాంధీ అవ్వచ్చు, ప్రియాంక అవ్వచ్చు, ప్రాంతీయ పార్టీల నేతలు కూడా అటు సీజేపీకి మద్దతు తెలుపుతున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి రాహుల్ గాంధీ కూడా స్పందించారు. విద్యార్థులే నిజమైన దేశభక్తులు, విద్యార్థులు సాధించిన విజయం, వాళ్ళందరికీ కూడా నా హ్యాట్స్ ఆఫ్ అంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత అటు భారతీయ జనతా పార్టీ అదే ఎన్డీఏ కూటమి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఆ ప్లేస్లో దేవేంద్ర ఫడ్నవీస్ను భర్తీ చేయబోతున్నారా అనే అంశం చక్కర్లు కొడుతుంది. హుటాహుటిన భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నుంచి ఫడ్నవీస్కు ఫోన్ రావటం, ఆయన మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి వెళ్ళటం, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉన్నాయి. ఈ అంశాల చుట్టూ కూడా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్న పరిస్థితి. అంటే విద్యార్థుల ఆందోళనలు ఒకవైపు కొనసాగితే ఆ విద్యార్థుల ఆందోళన నుంచి ఒక విజయం సాధించారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా నిన్నటి వరకు మీనమేషాలు లెక్కించింది. ఎట్టకేలకు రాజీనామాతో వాళ్ళు ఒక విజయాన్ని సాధించారు. ధర్మేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాలనేది వారి మొదటి డిమాండ్. 3 డిమాండ్లను ముందుంచారు. ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరో విధంగా మొన్న జరిగిన లాఠీ చార్జ్ ఏదైతే ఉందో ఆ లాఠీ చార్జ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధుల చర్చలైతే కొనసాగుతున్నాయి. ఆ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు చర్చలు కొనసాగుతున్నాయి, మరోవైపు ఇటు యువత సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మొత్తంగా ఈ ఉద్యమం ఇక్కడితో ఆగుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఉద్యమం ఇక్కడ ఆగదు.